హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే రేషన్ కార్డుల పంపిణీ. దాదాపుగా లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి మనకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్డు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన దగ్గర కావాల్సిన పత్రాలు ఏమిటి, అలాగే మన ఆదాయపు వివరాలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వీడియోలోనైతే తెలుసుకుందాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రారంభ తేదీ చూడండి డిసెంబర్ 2, 2024 నుండి ముగింపు తేదీ 2024 డిసెంబర్ 28 వరకు దరఖాస్తులను గ్రామ లేదా వార్డు సచివాలయంలో సమర్పించవచ్చు. ప్రక్రియ పూర్తిగా ఉచితం, ఎలాంటి రుసుము లేకుండా మనమైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే మనకు అర్హత రుజువు కోసం అంటే ఎలిజిబిలిటీ కోసం మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్, అలాగే గుర్తింపు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు తిరస్కరణ లేఖ వర్తిస్తే నూతన వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రం అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్లకు రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అలాగే రెసిడెన్షియల్ అంటే నివాస ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీ. సంక్రాంతి జనవరి మధ్య నాటికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా పెళ్ళైన జంటల ప్రక్రియను వేగవంతం చేయాలని, అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయడం ద్వారా గతంలోని లోపాలను సరిదిద్దాలని యోచిస్తుంది. అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం దృష్టి సారించింది. సో దీనికోసం ఈసారి రేషన్ కార్డులలో కొత్తగా QR కోడ్లను కూడా ఉపయోగించి పారదర్శక మరియు సమర్థవంతమైన రేషన్ కార్డు పంపిణీ అనేది జరపబోతున్నారు ప్రభుత్వం. సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులకు మెరుగైన ప్రాధాన్యత, అర్హులైన కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లక్ష్యం మెరుగుపడింది. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన జనాభాకు న్యాయం జరిగేలా మరియు ప్రతి సంక్షేమ పథకం అర్హులైన జనాభాకు అందేలా ఈ పథకాన్ని అయితే చేయడం జరుగుతుంది. న్యూ రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తు ప్రక్రియ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఈ పత్రాలు తప్పనిసరి. ఖచ్చితంగా చూడండి, మనకు రేషన్ కార్డు సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను అందించడానికి ఖచ్చితంగా కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ఆదాయ సర్టిఫికెట్ అంటే ఇన్కమ్ సర్టిఫికెట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, అలాగే కొత్త నూతనంగా పెళ్ళైన జంటకి మాత్రం వివాహ ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. ఈసారి QR కోడ్ను కూడా ఏకీకృతం చేయబడుతుంది. కొత్త రేషన్ కార్డ్ అర్హత ప్రమాణాలు, ఆదాయ పరిమితి అనేది మనం మరి ఒక్కసారి క్లియర్గా చూడండి. గ్రామీణ ప్రాంతాల వారికి అయితే నెలసరి ఆదాయం ఎంత ఉండాలంటే 10,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి 12,000. నివాసం ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వైవాహిక స్థితి కొత్తగా పెళ్ళైన జంటలకు వివాహ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా అవసరం. ఇది మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. కొత్తగా పెళ్ళైన జంటల సభ్యుల జాబితాలో నవీకరణ మార్పులు లేదా కుటుంబాలలో మార్పుల కోసం కూడా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఎవరికైనా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాత్రం యూజ్ చేసుకోండి. మార్పులు చేర్పులు కొత్తగా రేషన్ కార్డు కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.